మన చెట్లకు కాసిన పప్పడకాయలు ఎంత మంచిగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన వీడియోలో పప్పడకాయని ఎలా మక్కించుకోవాలని చెప్పేసి ఒక చిన్న వీడియో, అదొక చిన్న యుద్ధం అనే చెప్పాలి. ఇది ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలుసు, కానీ మళ్ళీ చెప్తున్నా. ఏం లేదు, ఒక బేషన్లో ఒక చిన్న పేపర్ వేసేసి, న్యూస్ పేపర్, అవి కాయలు ఎంత మట్టుకున్నాయో అవన్నీ వేసేసి, దాని మీకెళ్ళి మళ్ళీ ఒక పేపర్ వేసి గొంతట చెప్పేసి ఒక 3 days అట్లనే పెట్టినామంటే మనం 3 days తర్వాత చూస్తే పప్పడికాయలు మంచిగా మక్కిస్తుంటాయి. మనకి పెద్ద పప్పడికాయ అయితే మస్తు నచ్చిందనమాట. మా చిన్నకైతే మొత్తం ఆమెనే తినేసింది ఒక్కతే. మేము కూడా తిన్నాం, బట్ ఆమె కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట పప్పడికాయ మీద. ఎంతైనా మనము ఆర్గానిక్ ఫుడ్ తినడం కోసం చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. ఇది కూడా మనము ఎటువంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండానే మనము ఈ పప్పాయ అనేది హార్వెస్ట్ చేసినాం. ఇంకా ఈరోజు మన డిన్నర్ వచ్చేసి చికెన్ బిర్యానీ అనమాట. లిటరల్లీ నమ్మలేకపోతున్నా ఆమె చికెన్ బిర్యానీ వేస్తుందని చెప్పేసి. అసలు చెయ్యదు, ఇక చికెన్ లెగ్ పీస్ కోసమే వేస్తుంది. గైస్, ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి. అలాగే బాలు వోకల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.